హాయ్ గాయ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ సండే మా రొటీన్ ఎలా ఉండబోతుంది ఏంటనేది మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను అండి. సండే రోజు మార్నింగ్ కొంచెం ఇంట్లో క్లీనింగ్ అవి చేస్తా ఉంటే రుత్విక్ నిత్విక్ చిన్నప్పటి టాయ్స్ అయితే కనిపించాయి అనమాట. ఇంకా వాటిని తీసుకొని ఇక్కడ ఆడుకుంటున్నారు. సో ఈ టాయ్స్ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి. వీటిని నేను అమెజాన్లో తీసుకున్నాను అనమాట. రుత్విక్కి ఒక సెట్టు, నిత్విక్కి ఒక సెట్టు సపరేట్గా తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగున్నాయి టాయ్స్, ఇంకా స్ట్రాంగ్గా ఉన్నాయన్నమాట. ఎటువంటి డ్యామేజ్ లేదు. ఆల్మోస్ట్ తీసుకొని 7 ఇయర్స్ పైన అయిపోతుంది. సో ఇప్పుడు ఎవరైనా చిన్న పిల్లలు ఉంటే కనుక వాళ్ళకి ఇలాంటి టాయ్స్ కావాలి అంటే లింక్ వచ్చి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీ పిల్లలకి ఆ టాయ్స్ కావాలి అనుకుంటే మీరు ఆ లింక్ని క్లిక్ చేసి ఆ టాయ్స్ని పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. 500 to 600 లోపలే ఉన్నింది అనుకుంటా అప్పుడు అమౌంట్. సో ఇప్పటికి ఏమైనా చేంజ్ అయిందా లేదా అనేది నాకైతే తెలియదు. సో అప్పుడైతే 500 to 600 లోపలనే ఉందన్నమాట ఆ టాయ్స్ అయితే. చాలా బాగున్నాయి. సో తప్పకుండా మీకు కావాలనుకుంటే పర్చేస్ చేసుకోండి. ఇంకా సండే మార్నింగ్ మా టిఫిన్ వచ్చి పరోటా చేసామన్నమాట. నేను ఇంట్లో చేయలేదు, రెడీమేడ్ పరోటానే తెచ్చి చేసుకున్నాము. కానీ చాలా అంటే చాలా బాగా వచ్చాయి. పరోటాకి కాంబినేషన్గా కర్రీ వచ్చి పచ్చి బఠానీ, బుట్ట శనగలు ఇవంతా వేసి బాగా గట్టిగా చేసామన్నమాట. చాలా బాగా కుదిరింది కర్రీ కూడా. పరోటాకి కర్రీకి సూపర్ టేస్ట్ అయితే కుదిరింది. చాలా బాగున్నాయి. ఇంకా అందరం హ్యాపీగా అమెజాన్ ప్రైమ్లో పిండం మూవీ అయితే వదిలారు కదా, సో ఆ మూవీని చూస్తా టిఫిన్ అయితే కంప్లీట్ చేసేసాము. ఇంకా ఆ తర్వాత నిత్విక్ వాళ్ళు హెయిర్ కట్కి అయితే వెళ్ళారనమాట. హాయిగా హెయిర్ కట్ అయితే చేసుకుంటా ఉన్నాడు. ఈ ఫొటోస్ వచ్చి రుత్విక్ తీసాడనమాట. ఇంకా వాటిని కూడా ఇక్కడ యాడ్ చేశాను నేనైతే. ఇంకా హెయిర్ కట్ చేసుకొచ్చేసిన తర్వాత వాళ్ళకి ఫుల్గా ఆయిల్ మద్దన చేసేసి హెడ్ బాత్ అయితే చేపించేసాము. ఇంక ఇక్కడ ఊరు నుంచి తెచ్చిన కొబ్బరి బొండాలు అయితే మా హస్బెండ్ కొట్టిస్తున్నారనమాట నాకు పిల్లలకి. ఇవి మా చెట్లో కాసిన కొబ్బరి బొండాలేనండి. రుత్విక్ బర్త్డే అయిపోయిన తర్వాత ఒక చిన్న పని మీద మా విలేజ్ అయితే వెళ్ళారనమాట మా హస్బెండ్. అప్పుడు ఈ కొబ్బరి బొండాలను అయితే కోసుకొని వచ్చారు. చూస్తున్నారు కదా, బోండం చిన్నదే అయినా వాటర్ అయితే నిండుకు ఉన్నాయన్నమాట. చాలా తీయగా కూడా ఉన్నాయి వాటరు. సో ఈ కొబ్బరి చెట్లన్నీ కూడా రుత్విక్ చిన్నప్పటి నుంచి నాటామండి. పిల్లలు ఇద్దరు బర్త్డేకి ఏదో ఒక చెట్టు అయితే నాటించడం మాకు అలవాటు అనమాట. అలాగా రుత్విక్ చిన్నప్పుడు కొన్ని ఎక్కువ కొబ్బరి చెట్లే నాటించాము. ఇంకా పొలంలో కొబ్బరి చెట్లే నాటాలి అని మామయ్య చెప్తా అన్నప్పుడు అప్పుడు ఎక్కువగా కొబ్బరి చెట్లే నాటించామన్నమాట. సో ఇప్పుడు ఆ కొబ్బరి చెట్లన్నీ చేతికి అందొచ్చాయి. బాగా బొండాలన్నీ దిగాయి అనమాట. చాలా తీయగా కూడా ఉన్నాయి వాటరు. ఇంకా అలాగే ఊరు వెళ్ళిన ప్రతిసారి కొబ్బరి బొండాలు ఖచ్చితంగా కొట్టి తాగి ఈ విధంగా కొన్ని బొండాలు బెంగళూరుకి అయితే తెచ్చుకుంటాము, పిల్లలకి అప్పుడప్పుడు కొట్టిస్తూ ఉండడం కోసము. ఇక్కడ చూస్తున్నారు కదా, రుత్విక్ కూడా వాటర్ తాగేసి లేత కొబ్బరి ఎంజాయ్ చేస్తూ తింటున్నారనమాట. పిల్లలిద్దరికి కొబ్బరి బొండాలు తాగడం అంటే చాలా ఇష్టము. అందుకే ఎప్పుడు వెళ్ళినా కానీ కంపల్సరీ కొబ్బరి బొండాలు కొట్టిస్తాము. అలాగే బెంగళూరుకి కూడా కొన్ని తీసుకొస్తామన్నమాట. ఇది వచ్చి ఆఫ్టర్నూన్ వీడియో అండి. సో ఆఫ్టర్నూన్ మేము చికెన్ కబాబ్ అయితే చేద్దామని చెప్పి ఇక్కడ అన్నీ రెడీ చేసుకుంటున్నాం అనమాట. ఒక 2-3 వెల్లుల్లేమో ఈ విధంగా పొట్టు తీసి ఒలుచుకున్నాము. ఇంకా అలాగే కొంచెం అల్లం కట్ చేసుకున్నాము. స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి తీసుకున్నాము, ఒక 10 to 15 పచ్చిమిర్చి, లవంగాలు ఒక 4, దాల్చిన చెక్క కొంచెము, కరివేపాకు కొంచెం అనమాట. సో ఇవన్నీ ఎందుకు అంటే మేము ఎటువంటి కలరు యూస్ చేయకుండా వీటన్నిటిని గ్రైండ్ చేసుకొని దీంతో మనము చికెన్ కబాబ్ అనేది ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. దానికోసం ముందుగా ఒక 4 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోరు, 2 టేబుల్ స్పూన్స్ మైదా, ఒక 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకుంటున్నాము. ఈ విధంగా వేసుకున్న తర్వాత కొంచెం చిటికెడు పసుపు కూడా వేసుకొని అలాగే రుచికి తగ్గట్టు ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. నేనైతే పింక్ సాల్ట్ యూస్ చేస్తున్నాను అనమాట. మీరు కావాలి అనుకుంటే నార్మల్ సాల్టే కూడా యూస్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని కూడా ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అన్నట్టు ఇందాక చెప్పడం మర్చిపోయానండి, ఎటువంటి వాటర్ యూస్ చేయకుండా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మెత్తగా పేస్ట్ అయ్యే విధంగా. వాటర్ వేసామంటే మనకి కన్సిస్టెన్సీ అనేది లూజ్ అయిపోతుంది. కాబట్టి వాటర్ అనేది కొంచెం కూడా యాడ్ చేయకుండా ఈ విధంగా మెత్తగా పేస్ట్ వచ్చే విధంగా బాగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న దాన్ని ఇందులోకి వేసుకొని ఈ విధంగా బాగా మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనం ఎగ్ అనేది యాడ్ చేసుకోవాలి. సో మీకు 1 కావాలా 2 కావాలనేది యాడ్ చేసుకోండి. సో 1 or 2 అంతే, దానికి మించి ఎక్కువగా యాడ్ చేయకూడదు అనమాట. ఎగ్ అనేది మేము 1 వేసుకుంటున్నాము. ఎగ్గుని ఈ విధంగా కొట్టి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కూడా మొత్తం అంతా కలిసే విధంగా బాగా ఈ విధంగా కలుపుకోవాలి. అలాగే ఇందులోకి కొంచెం పెరుగు, కస్తూరి మెంతి కూడా వేసుకోండి. నేను ఇక్కడ మా హస్బెండ్కి చెప్పడం మర్చిపోయాను, మా హస్బెండ్ అందుకే యాడ్ చేయలేదు. మళ్ళీ మేము చికెన్ అంతా వేసి కలిపేసిన తర్వాత వేసామన్నమాట.
సో అక్కడ చెప్పడం కంటే మీకు ఇక్కడే చెప్తే బాగుంటుంది కదా అని చెప్పి చెప్తున్నాను. ఈ విధంగా పెరుగు, కస్తూరి మెంతి కూడా వేసి మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి వేసి బాగా కలిపి మ్యారినేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. అప్పుడు మనకి ఈ మిశ్రమం అంతా కూడా ఇంకా చికెన్కి బాగా పట్టి మ్యారినేట్ అవుతుంది కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఎటువంటి కలరు అనేది యాడ్ చేయడం లేదు మనము. న్యాచురల్గా ఇంట్లో ఉన్న వాటినే యూస్ చేసి మనము చికెన్ కబాబ్ అనేది చేస్తున్నాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ పిల్లలకు కూడా చాలా హెల్దీ అనమాట. మనము కలర్ అట్లంతా ఏం వేయలేదు కాబట్టి చాలా అంటే చాలా హెల్దీ. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి చికెన్కి బాగా పట్టే విధంగా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే మనకి చికెన్ అనేది బాగా మ్యారినేట్ అయిపోతుంది అనమాట. నేను ఇందాక చెప్పాను కదా, మా హస్బెండ్ పెరుగు, కస్తూరి మెంతి వేయడం మర్చిపోయారు అని చెప్పేసి నేను గుర్తు చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ వేసి మిక్స్ చేస్తున్నారనమాట. ఈ విధంగా మసాలాలన్నీ కూడా వేసి బాగా కలిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కానీ లేదా 1 అవర్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. అప్పుడు చికెన్కి మసాలా అంతా కూడా బాగా పట్టుంటుంది కాబట్టి మనకి చికెన్ కబాబ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. మేమైతే 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసాము. సో 1 అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి చికెన్ కబాబ్ అయితే తీసి బయట పెట్టేసామన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఇందాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ని కొంచెం కొంచెంగా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై అనేది చేసుకోవాలి. ఒకేసారి మొత్తం అంతా వేసి డీప్ ఫ్రై చేయడం కుదరదు కదా, కాబట్టి కొంచెం కొంచెంగా వేసి ఈ విధంగా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కొంచెం కొంచెంగా చికెన్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. వన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని అప్పుడే మనం చికెన్ అనేది ఆయిల్లోకి వేయాలి. సో ఈ విధంగా నేను కొంచెం కొంచెంగా చికెన్ వేసి హాఫ్ కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. హాఫ్ కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇదే విధంగా చికెన్ని మొత్తం అంతా కూడా వేసి హాఫ్ కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని ఆ తర్వాత ఫ్రై చేసుకున్న చికెన్ అంతా కూడా మళ్ళీ కొంచెం కొంచెంగా ఆయిల్లో వేసి మిగతా హాఫ్ కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఇట్లా ఫ్రై చేసుకున్నామంటే చికెన్ అనేది మనకి చాలా బాగా ఉడుకుతుంది లోపల. లేదంటే మనకి పైనే మనకి ఫ్రై అవుతుంది అనమాట. లోపల అనేది చికెన్ పచ్చిగా అట్లే ఉండిపోతుంది, మనకి టేస్ట్ కూడా బాగుండదు. కాబట్టి ఈ విధంగా హాఫ్ కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఈ విధంగా వేరే బౌల్లోకి తీసేసుకోండి. ఇదే విధంగా మొత్తం మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అంతా కూడా ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదండి, ఇందాక నేను చికెన్ని హాఫ్ కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకున్నాను కదా, అలా పక్కకు తీసుకున్న చికెన్ని మళ్ళీ ఇప్పుడు ఆయిల్లో వేసి మిగతా హాఫ్ కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా 2 సార్లు చికెన్ని మనం ఫ్రై చేసుకోవడం వల్ల లోపల చికెన్ కూడా చాలా బాగా ఉడికి ఉంటుంది, పైన మనకి క్రంచీగా ఫ్రై అవుతుందన్నమాట. సో చాలా బాగుంటుంది, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా నేను చెప్పిన ఈ టిప్స్ని పాటిస్తూ మీరు చికెన్ కబాబ్ని ఫ్రై అయితే చేయండి. మనకి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కబాబ్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఏదైనా మంచి మూవీని చూస్తూ ఈ చికెన్ కబాబ్ని తింటూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఫైనల్గా దీనికి కరివేపాకుని ఫ్రై చేసి వేసుకున్నామంటే ఇంకా టేస్టీగా ఉంటుంది కదా. సో కొంచెం కరివేపాకుని ఇందాక మనం చికెన్ కబాబ్ ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసి తీసుకున్నాము అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి.
ఇప్పుడైతే మేము చికెన్ కబాబ్ని ఇక్కడ టేస్ట్ చేస్తున్నాం అనమాట. నాకైతే చికెన్ కబాబు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇక్కడ చూస్తున్నారు కదా, లోపల కూడా చాలా బాగా ఉడికిందనమాట. అండ్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది, మీకు టేస్ట్ నచ్చిందా లేదా అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. అండ్ మేము ఇక్కడైతే హ్యాపీగా మూవీని చూస్తూ ఇక్కడైతే మేము చికెన్ కబాబ్ని తింటూ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. సో చాలా అంటే చాలా బాగుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని అనుకోకండి, నాకు బాగా నచ్చింది కాబట్టే చెప్తున్నాను. కాబట్టి మీరు కూడా ఈ చికెన్ కబాబ్ని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చింది, టేస్ట్ నచ్చిందా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. ఇంక ఇక్కడ మా హస్బెండ్ అయితే ఈ చికెన్ కబాబ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. కానీ ఇక్కడ మేము మూవీ చూస్తున్నాం కాబట్టి కాపీరైట్ స్ట్రైక్ పడుతుంది అని చెప్పి నేను వాయిస్ని మ్యూట్ చేసేయాల్సి వచ్చింది. మా హస్బెండ్ అయితే ఇంకా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో నేనైతే నాకు తెలిసినంతలో నేను ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను అనమాట. సో తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంకా అలాగే ఈవినింగ్ టైంలో వచ్చి మా హస్బెండ్ ఈ చికెన్ కబాబ్తో చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేశారనమాట. చాలా అంటే చాలా టేస్టీగా కుదిరింది అది కూడా. సో అది వచ్చి షార్ట్స్లో పోస్ట్ చేశాను. సో ఎవరైనా చూడకుండా ఉంటే కనుక ఆ షార్ట్స్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో తప్పకుండా ఆ షార్ట్స్ని కూడా చూడండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందనమాట. ఇంకా అలాగే ఇక్కడ చూడండి, నిత్విక్ ఏమో చికెన్ కబాబ్ తినకుండా లెమన్ తింటూ ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. సో ఇందాక వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, టాయ్స్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తానని చెప్పి. సో వాటి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట. టాయ్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. పిల్లలు ఎన్నిసార్లు వేసినా కింద పడేసినా కానీ అవి ఏమీ పాడవకుండా స్ట్రాంగ్గా ఉన్నాయన్నమాట. సో తప్పకుండా మీకు ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే ఆ టాయ్స్ అనేది పర్చేస్ చేసుకోండి. వాటి లింక్ కూడా తప్పకుండా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో చూడండి. సో ఇదండి మా సండే రొటీన్ వీడియో. మీ అందరికీ ఈ సండే ఎలా గడిచింది ఏంటనేది తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. అండ్ మీ అందరికీ నేను చేసిన ఈ చికెన్ కబాబ్ నచ్చిందా లేదా అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో సీ యూ సూన్ ఇన్ అనదర్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.